భర్తతో విభేదాలు వచ్చి దూరంగా ఉంటున్న ఆ మహిళ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. రోజులాగే విధులకు వెళ్ళింది. కానీ సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. తెలిసిన వారినల్లా అడిగి చూశారు. ఈలోపే మీ అక్క నా దగ్గరే ఉందంటూ అపరిచిత వ్యక్తి ఓ ఫోన్ కాల్ చేశాడు. దీంతో కుటుంబ సభ్యులు మరింత ఆందోళనకు గురయ్యారు. ఇంతకీ ఆ మహిళ క్షేమంగానే ఉందా? ఆ ఫోన్ కాల్ చేసిన వ్యక్తి ఎవరు? విషయం పోలీసుల వరకు వెళ్లడంతో విచారణలో వారేం తేల్చారు. కొత్త పరిచయాలు, వివాహేతర సంబంధాలు ఎప్పటికైనా ప్రమాదమే. బంగారం లాంటి జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి. అవతలి వ్యక్తి వారి గురించి తెలుసుకోకుండా పరిచయం పెంచుకుంటే అది ప్రాణాల మీదకు తెస్తోంది. ఖమ్మం జిల్లా మధిరలో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. ఓ వివాహిత హత్య కేసు సంచలనం సృష్టించింది. తెలిసిన వ్యక్తే ఆమెను దారుణంగా హతమార్చాడు. ఈ మహిళ పేరు గోపిశెట్టి కల్పన. వయసు 28 సంవత్సరాలు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం వాసి. కల్పన మధిరలోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. రోజూలాగానే ఈ నెల 15న ఉదయం విధులకు బయలుదేరిన కల్పన అర్ధరాత్రైనా ఇంటికి తిరిగి రాలేదు. ఆఫీస్కు ఫోన్ చేస్తే అసలు రాలేదని సహోద్యోగి సమాధానమిచ్చాడు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. ఆమె కోసం అన్ని చోట్లా వెతికారు. తెలిసిన వారికి ఫోన్ చేసి వాకప్ చేశారు. అయినా ఫలితం లేదు. అయితే అదే రోజు మీ అక్క నా దగ్గరే ఉందంటూ ఓ అపరిచిత వ్యక్తి ఫోన్ కాల్ చేశాడు. కంగారు పడిన కుటుంబ సభ్యులు మధిర పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా కల్పన విగతజీవిగా కనిపించింది. కృష్ణాపురం గ్రామ శివారులోని ఓపెన్ వెంచర్ ప్రాంతంలో కల్పన శవమై కనిపించింది. చున్నీ బిగించి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని శవ పరీక్షలకు తరలించి విచారణ ముమ్మరం చేశారు. కల్పనకు బాగా పరిచయం ఉన్న చెన్నారావే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మరింత లోతుగా దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. చెన్నారావు ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం నివాసి. మృతురాలితో సన్నిహిత సంబంధం పెంచుకున్నాడు. ఈ నెల 15న కల్పనను తన ద్విచక్ర వాహనంపై కృష్ణాపురం సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తమ మధ్య ఉన్న సంబంధం గురించి అతని భార్యకు చెబుతానని కల్పన అనడంతో కోపోద్రిక్తుడైన నిందితుడు కల్పనను హత్య చేశాడు. ఈ మృతురాలకి తర్వాత నిందితుడి కూడా సన్నిహిత సంబంధాలు, వ్యక్తిగతమైన సంబంధాలు ఉండడం జరిగింది. మృతురాలు కూడా వివాహిత, నిందితుడు కూడా వివాహితుడు. వాళ్ళ మధ్యన ఉన్న సంబంధ బాంధవ్యాల క్రమంలో వాళ్ళ మధ్యన విభేదాలు తలెత్తి ఆ రోజు కూడా ఘర్షణ చెలరేగి, ఆ ఘర్షణ లోపల భాగంగా ఆ అమ్మాయిని తన చున్నితోని ఎంతో స్ట్రాంగులేషన్ చేసి గట్టిగా ఊపిరాడేషన్ చేసి చంపినట్టుగా. నేరాన్ని అంగీకరించిన నిందితుడిని పోలీసులు రిమాండ్కు తరలించారు. వివాహేతర సంబంధాలు విషాదంగా ముగుస్తాయనడానికి ఈ కేసే ఓ ప్రత్యక్ష ఉదాహరణ.